ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము టేస్టీ పుల్లబచ్చల కూర, శనగపప్పు కూర చేసుకుందామండి. పచ్చి శనగపప్పుతోటి ఈ చుక్క కూరని పుల్లబచ్చలు అంటారు, చుక్క కూర అంటారండి దీన్ని. ఈ చుక్క కూరని కలిపి చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి టేస్ట్ చేస్తే కానీ మీకు తెలుస్తుంది. ఇదిగో ఆకు ఇలా ఉంటుంది. ఈ కూరను పచ్చి శనగపప్పు కలిపి కూర చేద్దాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి, చుక్క కూరని ఇప్పుడు ఇట్లా సన్నగా ముక్కలుగా చేసుకున్నాము. సన్నగా తరిగి పెట్టుకున్నామండి. ఇలా తరిగి పెట్టుకోవాలి. ఈ పచ్చి శనగపప్పుని ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఒక ఉల్లిపాయను కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు పోపు చేసుకుందామండి. చూడండి, స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత 2 స్పూన్లు తాలింపు గింజలు వేస్తున్నాను. పట్లాడిన తర్వాత కాస్త చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు మిరపకాయలు 2 తుంచి వేస్తున్నామండి. ఇది కూడా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను. ఇది కొంచెం దూరగా వేయించుకుందాము. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. చూడండి, 1 స్పూను పసుపు వేస్తున్నాను. చూడండి, పసుపు ఎక్కువగా వేసుకోవాలండి. మనకి దేనికైనా ఏ కూరల్లోకైనా ఎక్కువగా వేసుకుంటే మంచిది. ఇప్పుడు నానబెట్టుకొని ఉంచుకున్న శనగపప్పు వేస్తున్నాను. ఇది 1/2 కప్పు నానబెట్టుకుంటే 1 కప్పు అవుతుందండి. ఇప్పుడు ఇవి కొంచెం దూరగా వేగిన తర్వాత మనము కూర వేసుకుందాము. చుక్క కూర కట్ చేసుకుంది. పచ్చిపప్పు కొంచెం దూరగా వేగిందండి. ఇప్పుడు కట్ చేసుకున్న చుక్క కూర వేసుకుంటున్నాను. చూడండి, 1 చిన్న స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అంతా కలిగి పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ చూసుకుందాము. మూత పెట్టి సిమ్లో పెడదామండి. చూడండి, పప్పు చుక్క కూర ఇలా ఉడికింది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇందాక కొంచెం వేసాను కదండి, ఇప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు అదే స్పూన్ తోటి 2 చెంచాలు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడంతా కలిగి తిప్పుదాము. చూడండి, చుక్క కూర, పచ్చి శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. 5 నిమిషాలు రెడీ అయిపోద్దండి. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. చూడండి, చుక్క కూర, పచ్చి శనగపప్పు కూర రెడీ అయిందండి. 5 నిమిషాల్లో రెడీ అయిపోద్దండి. అంత ఈజీగా అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దామండి.